దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ రోల్ వెరిఫికేషన్ కోసం అని చెప్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డ్రైవ్ ఇవాళ దేశవ్యాప్తంగా మొదలుపెట్టింది. దాన్నే ఎస్ఐఆర్ అని చెప్పని అంటారు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్. ప్రతి బూత్ లో ఉన్నటువంటి ఒక బూత్ ఓటర్ల యొక్క లిస్ట్ ను ప్యూరిఫై చేయటమే, అథెంటికేట్ చేయటమే ఎస్ఐఆర్ యొక్క లక్షణం. దానికోసం అని చెప్పని బాధ్యత కలిగినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో మా గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి ఒక మేరకు ఇవాళ మొత్తం తెలంగాణలో ఎస్ఐఆర్ లో పెద్ద ఎత్తున ప్రతి బూత్ లో కూడా దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఒక 35,000 బూతుల్లో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి ఒక బిఎల్ఓలతో మమేకమవుతూ ఇవాళ ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో, ఓటర్ రోల్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా సోమాజిగూడ డివిజన్ లో మా సోదరులు గౌరవనీయులు మహేష్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులైనటువంటి ఒక అహ్మద్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆఫ్ సోమాజిగూడ డివిజన్ ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సోమాజిగూడలో మీటింగ్ పెట్టుకోవడం అయింది. దాంట్లో మొత్తం ఎస్ఐఆర్ ఎందుకు చేస్తూ ఉన్నారు, ఈ ఎస్ఐఆర్ చేసేటువంటి ఒక పద్ధతి ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి ఒక లాభాలేంటి, నష్టాలేంటి, ఏ రకమైనటువంటి అప్రమత్తతో ఎస్ఐఆర్లో మనం అందరము భాగస్వాములు కావాలా అని చెప్పని బూత్ ఏజెంట్లందరినీ కూడా సమాయత్తపరచడం అయింది. మా పార్టీకి చెందినటువంటి ఒక బూత్ ఏజెంట్లు ఆయా బూతులకు కేటాయించబడ్డటువంటి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్స్తో కలిసి పనిచేస్తూ ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఈ ఓటర్ రోల్ వెరిఫికేషన్ జరపాలని చెప్పని ఈరోజు మేము చర్చించుకోవడం అయింది. ప్రధానంగా ఇవాళ మేము చెప్పింది ఏంటి అంటే 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ ఒక్క ఓటర్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వదిలిపెట్టకుండా ఓటర్ ఎన్రోల్మెంట్ జరిపించాలా అనేటువంటిది మొట్టమొదటిది. రెండవది, ఎవరైనా ఒకవేళ చనిపోయినట్లయితే, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు గనక ఓటర్ లిస్ట్ లో ఉన్నట్టయితే అవి తొలగించేటువంటి ఒక కార్యక్రమం చేయాలా అని చెప్పని కూడా మేము అందరికీ సూచించడం అయింది. మూడవది, వాళ్ళ ఓటు అక్కడ ఉంది కానీ వాళ్ళు ఎక్కడనో షిఫ్ట్ అయిపోయి వేరే దగ్గర ఉన్నారు. అటువంటి ఓట్లన్నీ కూడా గుర్తించి బిఎల్ఏ దృష్టికి తీసుకొచ్చినట్టయితే తగు చర్యలు చేపట్టే విధంగా వాళ్ళ బిఎల్ఏలకు మేము ఓరియంట్ చేయటం అయింది. అదేవిధంగా 2 చోట్ల ఓటున్నాయి, లేదా అసలు అక్కడ లేనే లేరు కానీ ఒకే ఇంట్లో 40 ఓట్లు 50 ఓట్లు అని చెప్పని బోగస్ ఓట్లు ఏమైనా ఉన్నాయి, ఇటువంటి అన్ని గుర్తించి ఒక ఫుల్ ప్రూఫ్, ఏ రకమైనటువంటి ఒక తప్పులు లేనటువంటి ఒక ఉన్నటువంటి ఓటర్లను మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉండే విధంగా, ఉన్న వాళ్ళను కుట్రపూరితంగా మిగతా రాష్ట్రాల్లో ఏదైతే వార్తలు వింటా ఉన్నామో అటువంటి ఉన్న వాళ్లను ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు ఇంకెవరో తీసివేసే ప్రయత్నం చేయకుండా ఓటు హక్కును కాపాడుకుంటూ బోగస్ ఓట్లను ఏరివేస్తూ తర్వాత కొత్త ఓటర్లను నమోదు చేస్తూ అద్భుతంగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి, ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఏంటి అంటే ఓటు. ఆ ఓటు అంటే ఓటర్ లిస్టు. దాన్ని పటిష్టంగా ఉంటేనే ఎన్నికల ప్రక్రియ పటిష్టంగా జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ పటిష్టంగా జరిగితేనే, పారదర్శకంగా జరిగితేనే ప్రజాస్వామ్యం బలోపేతమైనట్టయితుంది. నిజమైన అభ్యర్థులు మనకు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడతారు. కాబట్టి ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక పవిత్రమైన కార్యక్రమంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక మెట్టుగా గుర్తించి కేటీఆర్ గారు, కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాను. మేము హృదయపూర్వకంగా ఖైరతాబాద్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా సోమాజిగూడ డివిజన్లో చేపట్టినట్టు అహ్మద్ గారికి, మహేష్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. 50 మంది గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ వర్కర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎస్ఐఆర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎక్కడ కూడా అర్హులైన ఓటర్లను వదిలిపెట్టకండి, వాళ్ళందరినీ ఎన్రోల్ చేయించండి. బోగస్ ఓటర్లు ఉంటే ఐడెంటిఫై చేయండి, షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేయండి, చనిపోయిన వాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేయండి. हमारी बूथ को मजबूत करना है, मजबूत करने के लिए एसआईआर में शामिल होना है. कोई किसी तरीके से हमारे वोट को भी कोई चुरा ना सके, उसके लिए भी दिल लगा के जो है सो एसआईआर में पार्टिसिपेट होना, बीएलओ के साथ जुड़ के दोनों मिलके घर घर जाके जो है सो ये वोटर लिस्ट को प्यूरिफाई करने में, एसआईआर कंप्लीट करने में मदद करना बोल के पूरे बीआरएस पार्टी के कैडर को भी मैं एक बार फिर से गुजारिश पेश कर रहा हूँ.